టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలోకి గురుడు ఈ వారంలో రావడం జరుగుతుంది. కాబట్టి జన్మ గురుడు మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. కాస్త మోకాళ్ళ నొప్పులు, ఒబిసిటీ ఇలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహార విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా మంచి ఆహారాన్ని ఫుడ్ పాయిజన్ అవ్వకుండా, ఫుడ్ పొల్యూషన్ అవ్వకుండా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అష్టమ రాహువు మీకు మనశ్శాంతి లోపాన్ని కలిగిస్తాడు. అయినప్పటికీ కూడా ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధీటుగా మీరు చేయడము, దాన్ని సక్సెస్ తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటి జరుగుతుంది. క్రీడలలో మంచిగా రాణిస్తారు. అలాగే రాజకీయ నాయకులందరూ కూడా కొత్త కొత్త పదవుల కోసం మీరు ఆశిస్తారు. ఆ పదవులు రావడానికి అనేకమైనటువంటి మంతనాలు జరుగుతాయి. కర్ణాటకలో చూడండి, అనుకోకుండా డికే శివకుమార్కి రాలేదా సీఎం పోస్టు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కొడుకు మరి ఈయన ప్రియాంక్కి, అలాగే ఈ యొక్క డికే శివకుమార్ కొడుకు మరి ఈ యొక్క యతీంద్రకి, వీళ్ళందరికీ కూడా పోస్టులు అనుకోకుండా వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా సినిమా యాక్టర్లకు కూడా మంచి పాత్రలు రావడము, మంచి బ్రహ్మాండంగా క్లిక్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి. చక్కగా కుండీలో వేసి తులసి చెట్టును పూజించినట్లుగా పూజించండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట రోడ్డు మీద మీరు వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.